నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ కి నోబెల్ బహుమతి. సో యాక్చువల్ గా ట్రంప్ నోబెల్ బహుమతి లవర్ ఒక రకంగా చెప్పాలని అంటే, సో దీనికి సంబంధించి దేశం కోసం అత్యంత సేవ చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నిచ్చామన్నట్టుగా మెచాడో చెప్పారు. సో ఏంటి సార్ అంటే ఫుల్ ట్రంప్ కి నోబెల్ బహుమతి అనేది అంటే మొత్తంగా మనకేంటంటే ఇంగ్లీష్ లో పారాడాక్స్ అంటారు, ప్రహసనం అంటారు తెలుగులో. అంటే ట్రంప్ ముందు నుంచి కూడా ట్రంపే కాదు అమెరికానే చేసే పని ఏంటంటే ప్రపంచ దేశాలని తమ గుప్పెట్లో పెట్టుకోవాలి. ఎకనామీ పరంగా కావచ్చు, డాలర్ డామినేషన్ కావచ్చు, ఏ రకంగా అయినా కూడా తమ కంట్రోల్లో వరల్డ్ లో ఉండే దేశాలన్నీ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే కోల్డ్ వార్ అంటారు. సోవియట్ యూనియన్ కి అమెరికాకి మధ్య ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ కూలిపోయినాక యూనిపోలార్ ప్రపంచాన్ని అమెరికా కలగనింది. సో అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా వాళ్ళు యుద్ధాలు చేస్తారు, ప్రపంచంలో శాంతి కోసం ఎవడు కృషి చేయడు, ప్రపంచ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. దాదాపు 80 దేశాల్లో వీళ్ళ మిలిటరీ స్థావరాలు, బేసెస్ అంటారు వాటిని, ఆ బేసెస్ ఉన్నాయి. సో వీళ్ళు అమెరికాలో ఏ ప్రెసిడెంట్ అయినా శాంతి బహుమతికి అనర్హుడు. ఎందుకంటే అమెరికానే బై డిఫాల్టే అది శాంతికి భంగం కలిగించే వ్యవహారం అనేది కంప్లీట్గా గుప్పెట్లో పెట్టుకునే వ్యవహారం, దేశాలని ప్రపంచ ప్రజలను అస్తవ్యస్తం చేసే వ్యవహారం. అందులో ఇతను ముందు వరుసలో ఉంటాడు ట్రంప్ చర్యల వల్ల అనేక దేశాలు అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇవాళ ఎకనామిక్ కొలాప్స్ అయిపోయినాయి. దేశ ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ 70,000 మంది గాజాలో చనిపోతుంటే ట్రంప్ ఇప్పటి వరకు దాన్ని వేడుకు చూశాడు. ఇప్పుడు ఇంక వాళ్ళంతా వెళ్ళిపోయినాక వాళ్ళని ఖాళీ చేసి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ గా మార్చే కార్యక్రమం ట్రంప్ చేస్తున్నాడు. అట్లాగే పాకిస్తాన్ రెచ్చగొట్టుతున్నాడు, బంగ్లాదేశ్లో అల్లర్లు కారణమయ్యాడు, నేపాల్లో చేస్తున్నాడు. మొన్న వెనిజులా ప్రెసిడెంట్ ని ఎత్తుకుపోయి వాళ్ళు ఏదో మనం పోలీసులు వచ్చి ఎత్తుకుపోయినట్టుగా ఒక దేశ ప్రెసిడెంట్ ని, ఒక సార్వభౌమ దేశంలో ఉన్న ప్రెసిడెంట్ ని, వాళ్ళు అమెరికన్ సైన్ ప్రెసిడెంట్ ని వాళ్ళ భార్యని బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎత్తుకుపోయారు. సో ఇరాన్ మీద, ఇరాన్ లో సంబంధమే లేదు ట్రంప్ కి. ఆల్రెడీ శాంతి చర్చలు జరుగుతుంటే సడన్ గా వచ్చి ఇరాన్ మీద అటాక్ చేశాడు. అట్లాగే ఇజ్రాయెల్ ఇరాన్ మీద 12 రోజులు అటాక్ చేసి వేలాది మందిని చంపాయి. ఇవన్నీ చేస్తుంటే ట్రంప్కి నోబెల్ ప్రైజ్ అనేది అంతకంటే పారాడాక్స్, ఇది అంతకంటే జోక్ ఏది ఉండదు. కానీ నార్వీజియన్ నోబెల్ కమిటీ ట్రంప్కి ఇవ్వలేదు. ట్రంప్కి ఇవ్వకుండా ఒక రకమైన పరోక్షంగా ట్రంప్ శిష్యురాలు లేదా ట్రంప్ అభిమాని ఆమెకి ఇచ్చింది. ఆమె పేరు మరియా కొరీనా మచోడో, ఎంసీఎం అని పిలుస్తారు ఆమెను. ఆమెకి 58 సంవత్సరాలు. ఆమెకి ఇచ్చింది. అప్పుడే ఆమె ఏం చెప్పింది, ఈ ట్రంప్ అర్హుడు దీనికని కూడా చెప్పింది ఆమె. అప్పుడే ఈ అవార్డు ట్రంప్కి అంకితం అని కూడా అప్పుడే ప్రకటించింది. ఆ తర్వాత ఏమైంది, ట్రంప్ వెళ్ళి మధురో అని తెచ్చాడు. అక్కడ తాత్కాలికంగా డిప్యూటీ ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు, వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ట్రంప్ అక్కడ మధురో కొడుకు కూడా గవర్నమెంట్లో ఉన్నాడు. ఏదేమైనా అక్కడ ఉన్న ఆయిల్, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ నిల్వలు ఉన్న ఆయిల్ ఎక్కడ ఉందంటే వెనిజులాలో ఉంది. బట్ అది వెరీ క్రూడ్, దాన్ని రిఫైన్ చేయడానికి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే కాకుండా ట్రంప్ మాట వినకుండా చైనా, రష్యాలకు వెనిజులా ఆయిల్ అమ్మడం, ఆయిల్ కూడా డాలర్లలో కాకుండా వీళ్ళ కరెన్సీ, చైనా కరెన్సీ అండ్ రష్యా కరెన్సీలు అమ్మడం అనేది అమెరికాకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే డాలర్ డామినేషన్ అనే దాన్ని ధిక్కరిస్తున్నాయి. బ్రిక్స్ ధిక్కరిస్తుంది, రష్యా ధిక్కరిస్తుంది, చైనా ధిక్కరిస్తుంది, ఇండియా ధిక్కరిస్తుంది. ఇది తట్టుకోలేని పరిస్థితుల్లో ట్రంప్ కానీ అమెరికా కానీ ఉంటుంది. ట్రంప్ వెనకాల మనకేదో అనిపిస్తుంది ట్రంప్ ఒక్కడే చేస్తున్నాడని. ట్రంప్ ఒక్కడు కాదు, ట్రంప్ వెనకాల ఒక డీప్ స్టేట్ అనే ఒక ఇది ఉంటుంది. డీప్ స్టేట్ అంటే అక్కడ ఉన్న కార్పొరేట్ సంస్థలు కావచ్చు, బిగ్ బిజినెస్లు కావచ్చు, మిలిటరీ ఇది కావచ్చు, ఈ ఆయుధాల తయారీ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కలిసి ఓ డీప్ స్టేట్ అంటారు. వీళ్ళకి సిఐఏ ఉంటుంది, మాజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, మాజీ మిలిటరీ అధికారులు ఉంటారు. వీళ్ళే ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంటారు. వాళ్ళకి వివిధ దేశాల్లో అనుకూలంగా లేకపోతే గవర్నమెంట్లను కూలగొట్టేయడం, తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో ప్రభుత్వాలని పప్పెట్ గవర్నమెంట్స్ అంటారు, పప్పెట్ గవర్నమెంట్స్ పెట్టడం. ఒకవేళ వాళ్ళు వెనక ఈ పప్పెట్ గవర్నమెంట్ పెట్టలేని పరిస్థితుల్లో మిలిటరీ యాక్షన్ తీసుకోవడం, ఇది అమెరికా చేసే పని.
సో ఈ నేపథ్యంలో వెనిజులా మీద కూడా ఇదే అటాక్ చేశాడు. అంతకుముందు ఆంక్షలు పెట్టాడు. ఆంక్షల్ని ధిక్కరించి చైనా అండ్ రష్యాకి వాళ్ళు ఆయిల్ ఇస్తున్నారు. మిగతా వాణిజ్యం జరుగుతుంది. దాంతో ఇతను కోపానికి గురయ్యాడు. సో గురయ్యి వాళ్ళని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయిల్ నిల్వలు అవన్నీ మాదే అంటున్నాడు. దాదాపు 5 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ ని తీసుకొచ్చే కార్యక్రమం చేసుకుంటున్నాడు. సో ఈ దెబ్బకి ఏమైందంటే ప్రపంచంలో వివిధ దేశాలు కూడా ట్రంప్కు భయపడే పరిస్థితి వచ్చింది. ఈవెన్ ఇండియాలో ఎప్పుడు చర్చ జరగలేదు. ఇండియాలో మోడీని కూడా ఎత్తుకుపోతారా ఇలాగా అనే చర్చ జరగడానికి కూడా కారణం ఇదే. సో అదేదో తప్పు మధురోదే అయినట్టు ఆయన ఎక్కిరించినాడని డ్యాన్స్ వేసి ట్రంప్ ని అక్కడ నిస్సిగ్గుగా డెమోక్రసీ పేరు చెప్పుకునే పత్రికలు, న్యూయార్క్ టైమ్స్ లాంటివి కూడా ఇది తప్పు మధురోదే, ఆయన ఎక్కిరించాడే కాబట్టి పట్టుకుపోయాడు. మరి ట్రంప్ కూడా ఎక్కిరించాడుగా, మొన్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎక్కిరించాడు, మన మోడీని ఎక్కిరించాడు. మరి ట్రంప్ ను కూడా పట్టుకురావాలి కదా. అలాగే అదెవరు రాయరు. సో ఇలాగా వాళ్ళ చేతిలో మీడియా ఉంది, వాళ్ళ చేతిలో మిలిటరీ ఉంది, వాళ్ళ చేతిలో కంట్రోల్ పవర్ ఉంది. అట్లాగే ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి ఏర్పడిన యుఎన్ఓ లాంటి సంస్థలు, దాదాపు 66 సంస్థల నుంచి ట్రంప్ బయటకు వచ్చేసాడు. అమెరికా బయటకు వచ్చేసింది. అంటే ఏ అంతర్జాతీయ సంస్థల్ని కానీ, ఒడంబడికల్ని కానీ, సంప్రదాయాల్ని కానీ ట్రంప్ కానీ అమెరికా కానీ ఫాలో కావట్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచిత్రంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది ట్రంప్కి అనే ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త కారణం ఏంటంటే వెనిజులాలో గవర్నమెంట్ ఫామ్ చేసే దానికి సంబంధించి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలని సంబంధించి వెనిజులియన్ కొంతమంది నాయకులు ట్రంప్ని కలిశారు. అందులో ఈమె కూడా ఉంది. సో ఈమె కలిసినప్పుడు ట్రంప్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది తెలియదు. దాదాపు గంట పైన సమావేశం జరిగింది. సో ఆమె బయటకు వచ్చి ట్రంప్ థ్యాంక్స్ టు ట్రంప్ అని ఆమె మద్దతుదారులతో వాళ్ళు స్లోగన్స్ ఇప్పించింది. ఆ నేపథ్యంలో నేను నా నోబెల్ ప్రైజ్ని ఆయనకి ఇచ్చేశాను అని చెప్పింది. నిజానికి అలా ఇచ్చేయడానికి లేదు. నోబెల్ ప్రైజ్ అనేది ఒక వ్యక్తికి ఇస్తే వాళ్ళకే కానీ నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకుంటూ వెళ్తాను అనే దానికి నోబెల్ కమిటీ ఒప్పుకోదు. క్లియర్ గా రూల్ ఏంటంటే అది ట్రాన్స్ఫరబుల్ కాదు. ఇది ఓన్లీ సింబాలిక్ గా ఇచ్చానని చెప్పుకుంది. అతను కూడా ట్రంప్ కూడా నాకు ఆమె ఇచ్చింది, ఇది పరస్పరం గౌరవంతో అని చేసుకుంటున్నాడు. సో ఇది సింబాలిక్ తప్ప ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ వచ్చినట్టు కాదు. నోబెల్ ప్రైజ్ ఈమెకి ఇచ్చింది. నిజానికి ఈమె కూడా అనర్హురాలని ఇప్పుడు ప్రపంచానికి అంత అర్థమైంది. ఈమెకి నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు? అక్కడ వెనిజులాలో నిరంకుశత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈమె పోరాడిందని ఇచ్చారు. అది కూడా రాంగ్. నిజానికి ఆమె వెనిజులా ప్రభుత్వంలో డెమోక్రాటిక్ గా పోరాడలేదు. ఆమె దాదాపు నేషనల్ అసెంబ్లీ అంటారు వెనిజులాలో 2011 నుంచి 2014 వరకు మెంబర్ ఆమె ప్రతిపక్ష నాయకురాలు. చాలా మంది నాయకులు కూడా ప్రతిపక్షం ఉన్నారు. కాకపోతే అక్కడ డిక్టేటర్షిప్ ఉంది. ఈ డిక్టేటర్షిప్ లో 2024 జూలైలో ఎన్నికలు జరిగినప్పుడు ఈమె ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేద్దాం అనుకున్నది. కానీ సుప్రీంకోర్టు ఆమెను కంటెస్ట్ చేయడానికి బ్యాన్ చేసింది. కంటెస్ట్ చేయకూడదని చెప్పింది. బ్యాన్ చేసింది కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఎడ్మండో గొంజాలెజ్ అని ఇంకొక నాయకుడిని నిలబెట్టింది. ఈమె అక్కడ కరిస్మాటిక్ లీడర్, అంటే ప్రజల్లో చాలా పాపులారిటీ అయితే ఉంది ఈమెకి. అయితే ఈ మీద ప్రధాన విమర్శ ఏంటంటే ఆమె డెమోక్రటిక్ గా పోరాడకుండా ఇతర దేశాలని మిలిటరీ ఇంటర్వెన్షన్ అంటారు. మిలిటరీ ఇంటర్వెన్షన్ అంటే ఏం లేదు, అటాక్ చేయమని. ఇతర దేశాలు వచ్చి అటాక్ చేసి వాడిని కూల్చేసి నాకు అప్పగించుకోండి అని అడుగుతుంది తప్ప ఆమె డెమోక్రటిక్ గా ప్రజలను ఆర్గనైజ్ చేసి పోరాడేది చేయట్లేదు. పైగా 1 year నుంచి ఆమె వేరే దేశాల్లోనే ఉంటుంది. అంటే ఆమెను బహిష్కరించారు. అట్లాగే ఈ గొంజాలెజ్ కూడా ఎగ్జైల్ అంటారు, ఆయన కూడా బహిష్కరించి ఈమె అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లానింగ్ లో భాగమే అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ పరిశీలించే వాళ్ళు ట్రంపే ఈమెకి నోబెల్ ప్రైజ్ ఇప్పించాడు. ఎందుకంటే వెనిజులా క్రైసిస్ ని ముందు జనంలోకి తీసుకెళ్ళాయి. అంటే మనకు ఒక సామెత ఉంది కదా, కుక్కని చంపాలంటే ముందు పిచ్చి కుక్క అని చెప్పాలి. అందరు పిచ్చి కుక్కని నమ్మినాక దాన్ని చంపేస్తే ఎవరు విమర్శించరు, ఇంకా పైగా అప్రిసియేషన్ వస్తుంది. అమ్మాయి పిచ్చి కుక్కని చంపి నువ్వు హీరోరా అంటారు. అది నిజానికి పిచ్చి కుక్క కాదు. అదే పద్ధతి అమెరికా కూడా వ్యక్తం చేస్తుంది. ముందు వెనిజులాని విలన్ గా చిత్రీకరించాలి, వాడిని అత్యంత దుర్మార్గుడే చిత్రీకరించాలి. ఆ తర్వాత వెనిజులా మీద అటాక్ చేస్తే వ్యతిరేకత రాదు. ఇదే స్కీమ్ లో భాగంగానే ఈ కొచ్చాడోకి ముందు